కలెక్టరేట్ ఎదురుగా చీమకుర్తి వెంకట్రామయ్య తన పేరుపై ఉన్న పొలాన్ని కావలికి చెందిన బిఆర్ఓ రామకృష్ణారెడ్డి ఆక్రమించుకుని తనను తన పొలంలోకి వెళ్లనివ్వకుండా అడ్డు తగులుతున్నట్లు ఈ విషయమై ఎన్నిసార్లు అధికారులకు విన్నవించినా ఎవరూ పట్టించుకోకపోవడంతో రోజు కలెక్టరేట్ ఎదుట డీజిల్ ని ఒంటిపై పోసుకుని అంటించుకునే ప్రయత్నం చేయగా చుట్టుపక్కల ఉన్న వారు అడ్డుకుని విఫలం చేశారు. ఈ సంఘటనపై జిల్లా కలెక్టర్ కె హరినారాయణ స్పందించారు. డిఆర్ఓ ద్వారా వివరాలు ఆరా తీశారు. సమస్యల పట్ల స్పందించాలని ఆయన తెలిపారు. కలెక్టరేట్ ఎదురుగా చీమకుర్తి వెంకట్రామయ్య తన పేరుపై ఉన్న పొలాన్ని కావలికి చెందిన బిఆర్ఓ రామకృష్ణారెడ్డి ఆక్రమించుకుని తనను తన పొలంలోకి వెళ్లనివ్వకుండా అడ్డు తగులుతున్నట్లు ఈ విషయమై ఎన్నిసార్లు అధికారులకు విన్నవించినా ఎవరూ పట్టించుకోకపోవడంతో రోజు కలెక్టరేట్ ఎదుట డీజిల్ ని ఒంటిపై పోసుకుని అంటించుకునే ప్రయత్నం చేయగా చుట్టుపక్కల ఉన్న వారు అడ్డుకుని విఫలం చేశారు. ఈ సంఘటనపై జిల్లా కలెక్టర్ కె హరినారాయణ స్పందించారు. డిఆర్ఓ ద్వారా వివరాలు ఆరా తీశారు. సమస్యల పట్ల స్పందించాలని ఆయన తెలిపారు. ఏం జరిగింది? ఏమంట పొలం ఎవరు చెప్పావు? కంప్లైంట్ అని ఇచ్చావా? పెట్టుకుందా మీటింగ్ కలుపుతా దీంట్లో వేసారా? ఓట్లు ఏమన్నా మీకు ఫేవర్ అయిందా వాళ్ళకి ఫేవర్ అయిందా? సార్ మీరు అమ్మినారా వాళ్ళకి ఏమన్నా? కావాలి ఆర్డీఓ గారికి చెప్పిన ఆర్డీఓ దగ్గర పోండి, ఎక్కడ ఉంటాడు బిజీగా, నా దగ్గర రండి, నేను సాల్వ్ చేస్తా. దానికి అలాంటి పనులు చేయకూడదు ఎప్పుడు. స్టార్ మార్కెట్ పెద్ద ఆయన నువ్వు అట్లా చేయకూడదు కాదయ్యా. నా వయసులో ఇప్పుడు న్యాయం చేసేదానికే చెప్పింది, సరేనా? నుంచి వాళ్ళు సాగు చేసుకుంటున్నారు. వాళ్ళని 25 సంవత్సరాలు నేను చేసుకుంటాను సార్. ఆర్డీఓ కావాలతో మాట్లాడాను సార్. ఆర్డీఓ దగ్గరికి పంపిస్తున్నాను. డిఎస్పీతో అంటే వేరే వాళ్ళు ల్యాండ్ ఆక్యుపై చేశారండి సార్. అది సార్ అందుకని మనకి ఎంక్రోచ్ చేశారు సార్. ఎంక్రోచ్ చేసి వీళ్ళని దాంట్లో కానీ ఉన్నాయి సార్, డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయి సార్. పాస్బుక్ కూడా ఉంది. వాళ్ళు రెడ్డిస్ ఆక్యుపైయర్స్ రెడ్డిస్, వీళ్ళు యాదవ్ సార్. ఆర్డీఓతో మాట్లాడినా తహసీల్దార్తో మాట్లాడాను సార్. క్లియర్ చేసి మనకి ఫ్యాక్చువల్ రిపోర్ట్ కూడా సబ్మిట్ చేయమన్నాను సార్.